హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్ లేదా వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం జూలై నుండి డిసెంబర్ 2023కు సంబంధించిన వార్తల్లో నిలిచిన పుస్తకాలు మరియు రచయితలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనవరి 2023కు సంబంధించిన పుస్తకాల రచయితల గురించి మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే చూడలేదో ఆ వీడియోని తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే అక్కడ నేను ఈ పుస్తకాలు రచయితల గురించి ఎలా చదవాలో, అలాగే కొంతమంది అవార్డు గ్రహీతల గురించి ఆ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. తప్పనిసరిగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఓకే, ఫస్ట్ది వెల్కమ్ టు ప్యారడైజ్. దీన్ని రాసినది ట్వింకిల్ ఖన్నా. ఇక్కడ మనం కొండ గుర్తుల ద్వారా, నిమోనిక్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ప్యారడైజ్, ప్యారడైజ్ అంటే దీనికి అర్థం హెవెన్. ఇక్కడ మనం ట్వింకిల్ ఖన్నాలో ట్వింకిల్ 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 లిటిల్ స్టార్, హెవెన్లో ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, జబా, అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో. కురుషి, ఇది ఆ మొదటి నవల. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుని ట్రై చేద్దామంటే, సహూమా కురుషిలో హూమా రీసెంట్గా హనుమాన్ సూపర్ హీరో మూవీ వచ్చింది కదా, అలాగే హూమాని హనుమాన్ అనుకోండి. ఓకే, ఈ సూపర్ హీరోని హనుమాన్ సూపర్ హీరో కదా. ఓకే, అలా అనుకోండి, అలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్, ద బుక్ ఆఫ్ లైఫ్. దీన్ని రాసింది వివేక్ అగ్నిహోత్రి. ఈయన డైరెక్టర్, కాశ్మీరీ ఫైల్స్. ఈయన రాసిన పుస్తకం ద బుక్ ఆఫ్ లైఫ్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. మనం జీవించాలంటే పంచభూతాలు కావాలి. ఒక పంచభూతం ఏంటంటే అగ్ని, ఫైర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. మెమొరీస్ నెవర్ డై. ఈ మెమరీస్ నెవర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించిన పుస్తకం. దీని వైఎస్ రాజన్ మరియు డాక్టర్ ఏపీజేఎం నజీమా మరైకర్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. మెమరీస్ జ్ఞాపకాలు, మరైకర్ మనం మర్చిపోలేము, జ్ఞాపకాలను మనం మర్చిపోలేము. ఇక్కడ ఎవరి జ్ఞాపకాలు అనుకోవాలి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జ్ఞాపకాలు మనం మర్చిపోలేము, ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. దీన్ని రాసింది నీరజ చౌదరి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. నీరజలో నీరజ్ చోప్రా ఇటీవల ఒలింపిక్లో మనకి గోల్డ్ మెడల్ కూడా సాధించాడు, జావెలిన్ త్రోయర్. అతను హౌ డిసైడ్, అతను ఆ ఒలింపిక్ మెడల్ సాధించడానికి తనలో తాను ఎలా డిసైడ్ అయ్యి ఆ జావెలిన్ త్రోని ఎలా విసిరేసాడో మనం అలా అనుకొని మనం గుర్తుపెట్టుకుందాం, సరేనా? నెక్స్ట్, ప్రిజం, వినోద్ మంకారా రాసినది. ఈ ప్రిజం ఎలా గుర్తుపెట్టుకుందామంటే, చిన్నప్పుడు చదివేటప్పుడు ల్యాబ్లో ఆ ప్రిజం పట్టుకొని దాని ద్వారా లైట్ పంపిస్తే 7 కలర్స్, రెయిన్బో కలర్స్ వస్తాయి కదా, అది మనకి ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వినోద్, ఫన్ కలిగిస్తుంది. వినోద్ మంకారా, ప్రిజం అనేది అలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్, ద మహాభారత, మేవారి మినియేచర్ పెయింటింగ్స్ 1680 to 1698. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. మహాభారతాలో చంద్రుడు ఉన్న సమయంలో యుద్ధం చేయరు, అవును కదా. తర్వాత అశోక్ బల్లా, దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. పెయింటింగ్స్ మనం దేని మీద వేస్తాం? బల్ల మీద వేస్తాం. ఓకే, అలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్, ఫైర్ ఆన్ ది గ్యాంజెస్. దీన్ని రాసినది రాధికా అయ్యంగర్. దీన్ని ఈ గంగా నదిలో మనం దీపాలను వెలిగించి ఒక చిన్న పడవ లాంటి బుడ్డీలో మనం వాటిని వదిలేస్తాం. వాటిని మనం చూస్తాం. ఎలా చూస్తాం? అయ్యంగార్లో, ఇక్కడ ఇంగ్లీష్లో ఐవైఈఈ ఐ అనుకోండి, కన్నుల ద్వారా చూస్తాం. ఓకే, నెక్స్ట్, త్రూ ద బ్రోకెన్ గ్లాస్. దీన్ని రాసింది టిఎన్ శేషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్. 1990 నుండి 96 మధ్య సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. శేషు అనుకోండి లేదా శేష అనుకోండి. బ్రోకెన్ గ్లాస్, పగిలిపోయిన గ్లాస్ ముక్కల ద్వారా త్రూ నడిచే మీద రక్తం వచ్చింది, అలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్, కార్గిల్, ఏ యాత్రి కి జుబానీ. దీన్ని రాసినది రిషిరాజ్. కార్గిల్
వార్ అందరికి తెలుసు, కార్గిల్ యుద్ధం. ఇక్కడ అందరు సోల్జర్స్ చాలామంది చనిపోయారు కదా, వాళ్ళందరూ రాజులే. ఓకే, నెక్స్ట్ బుక్ బ్రేకింగ్ ద మౌల్డ్. దీని రఘురామ్ జీ రాజన్, సహ రచయిత రోహిత్ లంబా. ముఖ్యంగా ఈ రఘురామ్ జీ రంజన్ గురించి గుర్తుంచుకోండి, ఎందుకంటే ముఖ్య రచయిత కాబట్టి. నెక్స్ట్ ద బాబ్రీ మసీద్ మరియు రామ్ మందిర్ డైలమా. దీన్ని రాసింది మాధవ్ గాడ్బోలే. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. గాడ్బోలే, బాబ్రీ మసీద్, మసీదులో గాడ్ ఉంటాడు. అలాగే రామ్ మందిర్, రాముడు సంబంధించిన మందిరం కాబట్టి గాడ్బోలేలో గాడ్స్, ఇద్దరు దేవుళ్ళు. ఓకే, అలా గుర్తుంచుకోండి. వాజ్పేయి, ద యాక్సెంట్ ఆఫ్ ది హిందూ రైట్, 1924 to 1977. దీన్ని రచించింది అభిషేక్ చౌదరి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అభిషేక్ చౌదరి ఒక హిందూ వ్యక్తి. ఓకే, చౌదరి వచ్చింది కాబట్టి హిందూ, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బుక్ ఇండియాస్ మూమెంట్. దీన్ని రచించింది మోహన్ కుమార్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుందాం. మోహన్ కుమార్లో మోహన్ అనే వ్యక్తికి భారతదేశంలో జరుగుతున్న కొన్ని సందర్భాల గురించి, మూమెంట్స్, ఆ క్షణాల గురించి ఎంతో ఆసక్తి ఎక్కువ. అలాగే నెక్స్ట్ థ్రెడ్ బై థ్రెడ్. దీన్ని రాసింది సత్యసారన్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుని ట్రై చేద్దాం. సత్యం అనేది ఎల్లప్పుడూ మనం థ్రెడ్ బై థ్రెడ్, ఒకదాని ఎమ్మటి ఏదైనా సంఘటన చెప్పేటప్పుడు ఒకదాని ఎమ్మటి ఒకటి సత్యమే చెప్పాలి, అబద్ధం పలుకకూడదు. ఓకే, నెక్స్ట్ యాజ్ ద వీల్ టర్న్స్. దీన్ని రాసింది రంజిత్ ప్రతాప్ సింగ్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. వీల్ టర్న్స్లో వీల్, అలాగే ఇక్కడ రంజిత్ ప్రతాప్ సింగ్లో రమ్ అంటే రణం అనుకోండి. రంజిత్లో రణం అనుకో, రణం అంటే యుద్ధంలో వీల్స్ టర్న్ అవుతూనే ఉండాలి, అంటే చక్రాలు తిరుగుతూనే ఉండాలి. గుర్రపు రథాలు, ఇంకా ఏమేమి చక్రాలు ఉంటాయి యుద్ధంలో, ఫిరంగి గుండ్లకు సంబంధించిన చక్రపు బండ్లు ఉంటాయి, అవి తిరుగుతూనే ఉండాలి యుద్ధం జరిగేటప్పుడు, లేకపోతే ప్రాణాలు కోల్పోతాం, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నిలవు కూడి సింహంగల్. దీన్ని లయన్స్ దట్ డ్రాంక్ ద మూన్లైట్ అనే అనువాదంతో చెప్పవచ్చు. ఈ బుక్ ఎవరికి సంబంధించిందంటే ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ, ఎస్ సోమనాథ్, ఇస్రో చీఫ్. ఓకే, ఆయనకు సంబంధించింది ఇది. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే సింహంగల్లో ఎస్ఎస్ సోమనాథ్, ఆయన సింహంగల్ అంటే సింహం, లయన్. ఎందుకని ఆయన లయన్ అంటామంటే ఇటీవల చంద్రయాన్ 3, ఆదిత్య L1 కొన్ని అద్భుతమైన సంఘటనలు, అలాగే అద్భుతమైన విజయాలు సాధించినందుకు ఆయన సింహమే అనుకోవాలి మనం. మాన్సూన్, అభయ్ కే కుమార్. మనకి మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు అంటే చాలామందికి భయం. అలా భయం కలగకుండా ఉండాలంటే అభయంగా ఉండాలి, అభయ్. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ద హార్ట్, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. దీన్ని రాసింది అనురాగ్ బెహర్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. అనురాగ్, ఇక్కడ హార్ట్ అంటే హృదయంలో అనురాగాలు, ప్రేమ అనురాగాలు, ఆప్యాయతలు హృదయం నుండే రావాలి. ఓకే, హృదయంలో నిలిచిపోతాయి, ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. యునెస్కో మరియు ఎన్సిఆర్టీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇది ఒక పిల్లలకు చదువుకునే కామిక్ బుక్, ఇది గుర్తుంచుకోండి మామూలుగా. నెక్స్ట్ 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు, ఎదైన్ ఇచ్చింది పుష్ప భారతి. ఇది హిందీ రచన. ఆమెకి 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023లో. నెక్స్ట్ ప్రాఫిట్ సాంగ్ రచించింది పాల్ లించ్. బూకర్ ప్రైజ్ 2023కు వచ్చింది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్, అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ వేరు. ఓకే, సరే, దీన్ని ఇలా గుర్తుపెట్టుకుందాం. ప్రాఫిట్ సాంగ్లో సాంగ్, ఇక్కడ పాల్ లించ్లో లించ్ అంటే లిరిక్స్ అనుకోండి, సాంగ్లో ఏముంటాయి, లిరిక్స్ ఉంటాయి కదా. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వెస్టర్న్ లేన్ రచించింది చేతన మారవ్. లండన్లో ఉన్న భారతదేశానికి సంబంధించిన వారు. ఈ పుస్తకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2023 బ్రూకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్, పెద్ద లిస్ట్ ఉంటుంది, 13 పుస్తకాలు ఉంటాయి ఆ లిస్ట్లో. అందులో నిలిచిన ఒక పుస్తకం. ఆ లాంగ్ లిస్ట్లో తర్వాత బ్రూకర్ ప్రైజ్ని ఎంపిక చేస్తారు.
అలా సెలెక్ట్ అయిన బుక్ ఇది ఏం బుక్? వెస్టర్న్ లేన్. దీన్ని రాసింది చేతన మరో. ఓకే, అలా గుర్తుంచుకోండి. తర్వాత పిచ్ సైడ్, దీన్ని రచించింది అమృత్ మధుర్. ఈ పిచ్ సైడ్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. పిచ్, అలాగే అమృత్ మధుర్లో మధుర్, మధుర్ని మ్యాక్స్ అనుకోండి. పిచ్ ఎలా తయారు చేస్తారంటే మ్యాక్స్ రూపంలో యాడ్స్, అలా ఆ విధంగా కొలతలతో పిచ్ను తయారు చేస్తారు. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద లార్డ్స్ ఆఫ్ వ్యాంకాండే. దీన్ని రచించింది డబ్ల్యూవి రామన్ మరియు ఆర్ కౌశిక్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. లార్డ్, రామన్లో రాముడు, అలా గుర్తుంచుకోండి. ద ప్రొఫెషనల్స్ హ్యాండ్బుక్ టు చాట్ జీపీటీ. దీన్ని రచించింది పట్టాభిరామ్ వి మరియు దొంగర్ చంద్ యు జైన్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. చాంద్, చందు అనే వ్యక్తి ఈ చాట్ జీపీటీ ద్వారా పట్టా పొందారు. ప్రొఫెషనల్ అంటే పట్టాభద్రుడు. చందు అనే వ్యక్తి చాట్ జీపీటీ ద్వారా ప్రొఫెషనల్ పట్టాభద్రుడయ్యాడు. ఓకే, అలా గుర్తుంచుకోండి. జూలై నుండి డిసెంబర్ 2023కు సంబంధించిన పుస్తకాలు మరియు రచయితల గురించి డిస్కస్ చేశాం. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.